హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ హ్యాండ్స్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మీకైతే నేర్పిస్తాను, చూసేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేమంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అయిద్దబ్బా. ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి. ఈ మోడల్ వచ్చేసి డ్రెస్కైనా బ్లౌజ్కైనా సూపర్ అంటే సూపర్ ఉండిద్దే. ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ మోడల్ అయితే పెట్టుకుంటున్నారో ఆ క్లాత్ని తీసుకొని, అంటే మోడల్ పెట్టుకోవాలనుకున్న క్లాత్ని తీసుకొని, అంటే స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఎదురుండేటట్టు ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కానీ కొంచెం లావుగా ఉన్నట్టే 16 తీసుకోండి. బాగా పఫ్ ఎక్కువ కావాలంటే 16 తీసుకోండి. తక్కువ మీడియంగా కావాలంటే 14, 13 తీసుకుంటే సరిపోయిద్దండి. పొడవు వచ్చేసి మన ఇష్టం అండి, చెప్పాను కదా. ఆల్రెడీ ఇలాంటిది ఇంకొక వీడియో కూడా పెట్టాను. పొడవు అనేది మన ఇష్టం అనమాట. నేను వచ్చేసి 7 తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 8 తీసుకోవచ్చు, లేదంటే 6 కూడా తీసుకోవచ్చు. 7 అనుకో మినిమం పొడవు అనమాట. 7 కన్నా తక్కువ అయితే ఇంకా పెద్ద కనిపించదు. అందుకని చెప్పేసి నేనైతే 7 తీసుకుంటున్నాను. తర్వాత కింద అవుట్ సైడు సంఖ వైపు మనం 3.5 అయితే తీసుకున్నాను అనమాట. అక్కడికి మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి ఇటు సైడ్కి క్రాస్గా అయితే ఇలా మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, అలా అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే ఇటు ఓపెన్స్ వస్తే దానికి ఓపెన్స్ రావు, అంతే తేడా. హ్యాండ్కి ఎలా గీస్తామో సేమ్ అలాగే గీసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. అక్కడికి వచ్చేసరికి కొంచెం రౌండ్గా గీసుకొని రౌండ్గా కట్ చేసుకోండి అబ్బా. ఆ వంపు దగ్గర అంటే చివరిని నేను కట్ చేస్తున్నాను కదా, అక్కడ కట్ చేసుకున్నాక ఆ సెంటర్ పాయింట్లో ఒక ఘాట్ అయితే పెట్టుకోండి గుర్తు కోసం. ఇప్పుడు కటింగ్ అయితే ఇంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. స్టిచ్చింగ్ వచ్చేసి మనం పొడవ పెట్టుకున్నాం కదా, అటువైపు పైపింగ్ కానీ లేస్ కానీ మీ ఇష్టం, ముత్యాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే లేసేస్తున్నాను అనమాట. అంటే ఎడల్పున్న వైపు అయితే లేస్ వేయాలి, రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టి, అంటే లేసుని బట్టి మనం అయితే క్లాత్ని పెట్టుకోవాలన్నమాట. ఇది లేసు నేను అడుగును పెట్టి పైన అయితే స్టిచ్ చేస్తున్నాను, అది రైట్ సైడ్న స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎడల్పు వైపు లేస్ కుట్టేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇటు ఈ కర్వ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ ఘాట్ దాకా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అలా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఆ సెంటర్ దాకా నేను వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకుని ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి అబ్బా. ఇలా లోపలికైనా పెట్టుకోవచ్చు, అలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి, మరి పెద్ద పెద్దవి కాకుండా. నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటూ అక్కడికి నేను ఇందాక ఎక్కడికైతే మార్క్ పెట్టానో అక్కడ దాకా వచ్చాక అక్కడ సేమ్ అలాగే పెట్టకూడదండి. అక్కడ దాకా వచ్చాక అక్కడ ఆపి అక్కడి నుంచి ఎదురు, అంటే ఇప్పుడు దాకా మనం పెట్టాం కదా దానికి ఎదురైతే పెట్టాలి. ఇలా మీకు చేతి వాళ్ళు కుదరపోతే ఇటు నుంచి అంటే పెట్టుకుంటూ రావచ్చు, అది మీ ఇష్టం. నేనైతే అటే ఆపోజిట్లో పెట్టుకుంటూ అయితే వచ్చాను అనమాట. ఎదురు మన ధోతి ప్యాంట్ లాగా అలా ఎదురు పెట్టడం వల్ల ఏమైందంటే ఇలా సర్కిల్ లాగా బాగా వస్తాయి అనమాట ఫ్రిల్స్ అనేవి. చాలా అంటే చాలా బాగుండిద్ది, లుక్ కూడా సూపర్ ఉండిద్ది అనమాట. కుట్టుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టాక హ్యాండ్ వచ్చేసి ఇలా ఉండిద్ది అనమాట. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇది హ్యాండ్ పైన స్టిచ్ చేసుకునేది అనమాట. ఇలా ఉండిద్ది చూడండి. అలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో ఎలా కుట్టుకుంటామో సేమ్ దానిలాగా కుట్టి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఒక హ్యాండ్ని. తర్వాత సెంటర్ నుంచి అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచుల దగ్గరికి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మార్క్ పెట్టుకోండి. మీరు కొంచెం బొద్దుగా ఉంటే 5 దగ్గరే పెట్టుకోండి, ఇంకా బొద్దుగా ఉంటే 5.5 దాకా అలా పెట్టుకోండి అబ్బా. నేను సన్నగా ఉంటాను కాబట్టి 4 ఇంచుల దగ్గర అయితే పెట్టాను. ఇంకా లోపలికి పెడితే సంఖలోకి వెళ్ళిపోయింది అనమాట నాకు, అందుకని చెప్పేసి ఇప్పుడు అక్కడి నుంచి పైన రైట్ సైడ్నే పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అటు 4 ఇటు 4 పెట్టాం కదా, ఆ మధ్యలోనే మనం తయారు చేసిన ఈ హ్యాండ్ అనేది రావాలి. ఒకవేళ మధ్యలో ఏమన్నా క్లాత్ ఎక్కువ అనిపిస్తే మీకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు అబ్బా, ఏమి ఇబ్బంది ఉండదు. అలా ఇటు 4 పెట్టాం కదా, అక్కడ దాకా వచ్చేటట్టే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. కొంచెం ఎక్కువ ఉందని చివరి దాకా అయితే రానివ్వకండి, అప్పుడు లుక్ బాగోదనమాట. చూడండి అక్కడ దాకా స్టిచ్ చేశాక హ్యాండ్ అనేది ఇలా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని నేను డ్రెస్ మీద స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిద్ది అనేది. హ్యాండ్ని సెంటర్గా పెట్టుకొని మనం ఒక ఘాట్ అయితే పెట్టుకోవాలి. ఆ సెంటర్ నుంచి షోల్డర్ సెంటర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ చక్కగా నుంచి ఇటు సగం అటు సగం అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది చక్కగా రావాలి కాబట్టి, అంటే మధ్యలోకే రావాలి కాబట్టి ఆ సెంటర్ పాయింట్ని అక్కడ పెట్టి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ చక్కగా పెట్టి అక్కడి నుంచి ఇటు సగం అయితే కుట్టుకోవాలి, మళ్ళీ అటు సగం అయితే కుట్టుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మీరు డైరెక్ట్ కుట్టుకోగలిగితే కుట్టుకోండి అబ్బా. నేనైతే మీకు చూపించడం కోసం ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ వైపు స్టిచ్ చేశాక తిప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఏమన్నా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను క్లియర్గా ఖచ్చితంగా చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ అనమాట.
ఈ పక్క కూడా జాయింట్ చేశాక ఒకే ఖర్చు మీద జాయింట్ చేయాలండి. మళ్ళీ కొంచెం అటు ఇటు కాకుండా ఒకే ఖర్చు మీద జాయింట్ చేసి అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి. 2 స్టిచ్లు చాలండి, 3 స్టిచ్లు ఏం అవసరం లేదు. అలా 2 స్టిచ్లు వేసుకున్నాక హ్యాండ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ డ్రెస్ కుట్టుకున్నాను కాబట్టి డ్రెస్కి కూడా అటాచ్ చేసుకున్నా కాబట్టి డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఒక ఐడియా కోసం. చూడండి, రింగులుగా బాగా వచ్చింది కదా హ్యాండ్ అనేది. నాకైతే బాగా నచ్చింది అబ్బా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను డ్రెస్ వేసుకొని చూపిస్తాను. చూడండి, ఈ డ్రెస్కి అయితే పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే ఇలా అయితే వచ్చినాయి. నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.